బిగ్ బాస్ కి మీరు వస్తున్నారని నాకు తెలీదు అంటే ఒకవేళ మీరు వస్తే మీకు ఎంత అవినాష్ మీకు ఇంట్రెస్ట్ ఉందా వస్తే ఏంటి మీకు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో అవకాశం వస్తే ఇంట్రెస్ట్ అంటే ఈ సీజనే వచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ సమ్ రీజన్స్ ఐ డోంట్ నో రీజన్స్ దే సెడ్ అలా ఏం లేదు సమ్ రీజన్స్ దే హ్యావ్ అందర్ ఆప్షన్ అనమాట లైక్ ఎక్స్ కంటెస్టెంట్స్ పంపించాలి వైల్డ్ కార్డ్లో అని సో దట్స్ వై దే నాట్ పిక్ మీ నెక్స్ట్ సీజన్ లో వెళ్తారు అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే వెళ్తాను లేకపోతే ఇంట్లో ఉంటాను ఏ ఇల్లు అయినా హౌసే కాబట్టి ఏ హౌస్ అయినా నాకు ఓకే నాకు నేను గేమ్ ఆడతాను కోప్పడతాను అండ్ లవ్ చూపిస్తాను ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాను హ్యావ్ మల్టిపుల్ ఎమోషన్స్ చూద్దాం వెళ్ళాక వీ డోంట్ యా నారా రోహిత్ ది మూవీ రిలీజ్ ఒకటి ఉంది హీరోయిన్ క్యారెక్టర్ బానే యా నేను వైరల్ అయ్యానా నాకే తెలీదు ఆ విషయం నాకు చాలా అవునా మీరేంటి లేట్గా వచ్చారు ఫేమస్ అన్నప్పుడు ఓకే అండ్ ఐఎమ్ సో హ్యాపీ మీరు అందరూ రోహిణికి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ బిగ్ 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 థ్యాంక్స్ అలా ఏం లేదు జనాల మీద ఆధారపడి ఉంది మనం అనుకుంటే కప్పు వచ్చేది మనం ఆడితే కప్పు వచ్చేది జనాల మీద డిపెండ్ అయ్యింది కాబట్టి వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అలా మనం విన్ అవుతాం అంతే అంటే ఇప్పుడు అవినాషే గెలుస్తాడని అనుకుంటున్నారా ఐ హోప్ తను గెలవాలి అని ఎందుకంటే హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ సో ఓకే అంటే ఇప్పుడు బాగా ఆడుతున్నారు ఎవరు అని ఎవరు చెప్తారు మీరు ఎవరు చెప్తారు అవినాష్ గౌతమ్ అండ్ నిఖిల్ సేమ్ రోహిణిక కానీ అండ్ అవినాష్ కానీ ప్రింట్ టు ప్రింట్ వాళ్ళు ఎలా ఉన్నారో బయట అలాగే ఉన్నారు నాకు ఎప్పుడు వాళ్ళని చూసినప్పుడు తినేంటి ఇంత ఫేక్గా చేస్తున్నా అని ఎప్పుడు నాకు అనిపించలేదు సో వాళ్ళు బయట ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు వచ్చింది కానీ నువ్వు మధ్యలో వచ్చి మళ్ళీ ఇవన్నీ అంటే ఇప్పుడు బిగ్ బాస్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే నాకు ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు ఇఫ్ ఇన్ కేస్ ఐ విల్ గో ఐ డెఫినెట్లీ టెల్ యూ అంటే ఇప్పుడు అడ్వాంటేజ్ ఉందని అనుకుంటున్నారా అడ్వాంటేజ్ ఐ డోంట్ నో నేను వెళ్ళలేదు కదా మేబీ ఐ డోంట్ నో థ్యాంక్ యూ సో మచ్ గైస్